డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం నవంబర్ 1, 2025. దేవుని నుండి ఒక సూచన. యెహోషువ 8:18. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నీవు నీ చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చూపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. ఈనాటి దైవాంశము, తన చేతనున్న ఈటెను. కీర్తన 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హాయి నగరంపై విజయం సాధించడానికి దేవుడు యెహోషువకు ఒక సంకేతాన్ని ఇస్తాడు. యెహోషువను తన చేతిలోని ఈటెను హాయి నగరం వైపు చాచమని దేవుడైన యెహోవా ఆజ్ఞాపించాడు. యెహోషువ ఆ విధంగా చేయుట ద్వారా దేవుడు ఆ నగరాన్ని వారికి అప్పగిస్తాడు. ఇది విశ్వాసం, దేవుని మార్గనిర్దేశనం మరియు యుద్ధంలో ఆయన శక్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన ఘట్టం. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నడుచుట ద్వారా దేవుడు కలుగజేసే విజయమును ఈ వాక్యం తెలుపుతుంది. దేవుని శక్తిపై సంపూర్ణ విశ్వాసముంచి ఆయన ఆదేశాలను, సంకేతాలను పాటించినప్పుడు ఆయన వాగ్దానాలను మన పట్ల నెరవేరుస్తాడని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఒక సైనిక వ్యూహానికి సంబంధించినది, అయితే అంతకు మించి విశ్వాసంతో కూడిన అద్భుత విషయమని మనకు అర్థమగుచున్నది. యెషయా 41:10లో, నీవు నా దాసుడవనియు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వాగ్దానము చేసినాడు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు మనల దీవించి ఆయనకు మన మార్గమును అప్పగించి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనున్నట్లు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకొని నీ ఆజ్ఞలను పాటించుట ద్వారా గొప్ప విజయమును పొందినట్లుగా నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.